అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అమెరికాలో భారీ మంచు తుఫానుకు బలమైన ఈదురుగాలులు తోడయ్యాయి. ఈశాన్య ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తూ ఉంది. ఇక లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కురుస్తున్నటువంటి మంచుతో కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పూర్తిగా రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. 10,000కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈదురుగాలు కూడా తోడవటంతో ఇక ఈ మంచుకి అసలు కనీసం ఏమీ కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి, అసలు కూడా అనుకూలమైన పరిస్థితులే లేవు. మంచు దుప్పటితో మొత్తం కూడా నిండిపోయింది న్యూయార్క్ నగరం మొత్తం కూడా. ఇక మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు న్యూయార్క్ వాసులు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా విజువల్స్లో, అసలు మంచు ఏ విధంగా పడుతుందంటే కనీసం నడవటానికి కూడా ఒక కష్టతరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ మంచు పడుతూ ఉంది, అదే సమయంలో కూడా ఈదురుగాళ్ళు వీస్తూ ఉండటంతో కూడా మంచు మనుషులు కొట్టినట్లుగా కూడా మనుషుల మీద పడుతూ ఉంది. ఇక దీంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్ నగరంలోనైతే మంచు తుఫానుకు ఈదురుగాలు తోడవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ని అడిగి తెలుసుకుందాం. మా కొలీగ్ సిరాజ్తో మాట్లాడి. సిరాజ్, మొత్తం కూడా న్యూయార్క్ వాసులంతా కూడా ఈ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా అమెరికాలో మాత్రం మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు, మరి ముఖ్యంగా ఈశాన్య అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, సో మేరీల్యాండ్ కానివ్వండి, అదేవిధంగా మెయిన్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక బాంబు సైక్లోన్ లాగా మాత్రమే ఇది కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే దీని ప్రభావం ఇక్కడ జనజీవనం కూడా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ ఒక 10,000కు పైగా విమానాలను కూడా రద్దు చేసింది అమెరికా విమానయాన సంస్థ. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 6 లక్షల మంది వరకు కూడా ఇళ్లకు పూర్తి స్థాయిలో కరెంట్ కూడా తొలగించినటువంటి సిచ్యువేషన్. అంటే దీని ప్రభావం ఎంత ఉందో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. సో దాదాపు ఈశాన్య అంటే మనం ఈస్టర్న్ స్టేట్స్ లో చెప్పుకున్నట్లుగా ప్రధానంగా అమెరికాలో ఒక 7.6 మీటర్ల వరకు కూడా మంచు పడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనివల్ల ప్రజలందరూ కూడా బయటికి రాలేక ఇళ్లకే పరిమితమవుతున్నటువంటి సిచ్యువేషన్. అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి సూచనలు చేస్తుంది. ప్రధానంగా మంచు ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో కూడా పరిస్థితి అదుపు తప్పేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి విమాన సర్వీసులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలకు ఇళ్లకే పరిమితం అవ్వాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అనేది కూడా అమెరికన్ ప్రభుత్వం సూచనలు చేసినటువంటి పరిస్థితి. సో ఎక్కువగా ప్రభావం ఉండేటువంటి రాష్ట్రాలు అయితే మాత్రం అమెరికాలో ఈశాన్య రాష్ట్రాలకు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో పదే పదే మంచులకు సంబంధించినటువంటి తుఫాను కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. మనం లాస్ట్ టైం చూసుకున్న 2024లో అంటే 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి తుఫానే చాలా వరకు కనబడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అమెరికా లాంటి ప్రాంతాల్లో మంచు తుఫాన్లు వేగంగా పెరిగితే సో దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కరెంటును కట్ చేయడం, ఆ ప్రాంతం మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా రెండోది చాలా వరకు కూడా చలిగాలులు ఎక్కువగా వీచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే వెదర్ చల్లగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో మంచు తుఫాను టైంలో మాత్రం మరీ ఎక్కువగా పడేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మంచు తుఫాను ఉండేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం ఇక్కడ ప్రభుత్వం ప్రధానంగా చెప్పినటువంటి మాట. అట్ ద సేమ్ టైం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ పైన కూడా అమెరికన్ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో హైలైట్ చేయడం జరిగింది. సో బాంబు సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ సైక్లోన్ ని కంట్రోల్ చేయాలి అనడం కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు. కాబట్టి ముందుగానే సన్నద్ధత అనేది చాలా అవసరమైనటువంటి విషయం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేణు మనం ఒకసారి గమనించిన మంచు తుఫాన్ రీజన్స్ కూడా మనకి ఎక్కువగా అమెరికా మీద ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే కెనడా ప్రాంతం నుంచి గాలులు కూడా బలంగా వీస్తూ ఉంటాయి. సో ఆ కెనడా ప్రాంతం, దక్షిణ కెనడా ప్రాంతం నుంచి ఇచ్చేటువంటి గాలుల ప్రభావం మొత్తం కూడా ఆల్మోస్ట్ అమెరికా మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆ మంచు సాధారణంగా పడేటువంటి మంచుగా కాకుండా 7 మీటర్లు ఇలాంటి హెవీగా మంచు పడుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటుగా ఇళ్లకి అంటే మంచు తుఫాను సైక్లోన్ కి సంబంధించి సైరన్ మోగడం కానివ్వండి, లేదా ప్రభుత్వం అనౌన్స్ చేయడం కానివ్వండి, ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఉంటారు. ప్రధానంగా పశువులు ఏదైతే ఉన్నాయో ఆ పశువులకి అదనపు ఆహారం లాంటివి ఫుడ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడం, సో వాళ్ళు కూడా కనీసం ఒక 10-15 రోజులకి సరిపడే ఆహారాన్ని సిద్ధం చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా వాటర్ సప్లైస్ ఏదైతే ఉంటాయో ఆ పైప్ లైన్స్ సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందో సో వీటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటూ ఉంటారు. సో ఇళ్ల పైన ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో కూలిపోయేటువంటి లేదా డ్యామేజ్ అయ్యేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయడం, అదేవిధంగా ఏదైతే మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంతవరకు సైరన్ ఎక్కువగా మోగేటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల వారు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో
సో తగిన చర్యలు ముందుగానే తీసుకోవడం వల్ల ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. సిరాజ్, సో అంటే మానవుడి చేతులు ఇక్కడ కనీసం అంటే అక్కడ ఉన్నటువంటి వారు బయటికి కూడా రాలేనటువంటి ఒక సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం వీళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తూ ఉంది? సో ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి సహాయాలు అమెరికాలో ఉన్నటువంటి మంచు తుఫాను వారికి ప్రధానంగా అలవాటు అయినటువంటి ఒక సిస్టమ్ గానే మనం చెప్పుకోవాలి. సో కాబట్టి ప్రభుత్వం కూడా ముందుగానే అలర్ట్ చేయడం లాంటివి తీసుకోవడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే కొన్ని ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పంటలు పండించేటువంటి సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పంటలను మొత్తాన్ని కూడా సో మంచు కవర్లు ఏదైతే ఉన్నాయో ఆ కవర్లతో మొత్తాన్ని ఫిల్ చేస్తూ మల్చితో కప్పబడి ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అంతా లాస్ అవ్వకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద టన్నెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హై టన్నెల్స్ అన్నింటినీ కూడా ముందుగానే మూసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి మంచు దాంట్లో పేరుకపోతే అటు నుంచి ఇటు వచ్చేటువంటి రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి టన్నెల్స్ ని కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. కిందకు మనం చెప్పుకున్నట్లుగా వాటర్ పైప్స్ కానివ్వండి, డ్రైన్ పైప్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం అమెరికన్ గవర్నమెంట్ కూడా జనరేటర్స్ ని అంటే ముందుగానే రెడీ చేయడం, ఎందుకంటే పవర్ తీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ పవర్ తీసేస్తే బ్లాస్ట్ అవ్వడం లేకపోతే ఆ పవర్ సిస్టమ్ మొత్తం కూడా కుప్పకూలిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అది ముందుగానే అంధకారంలో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనరేటర్స్ ని సిద్ధం చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సిరాజ్, ఎటువంటి అలర్ట్ కొనసాగుతుంది? ఎందుకంటే మనం కొన్ని రోజుల క్రితమే ఒక ఘటన చూసాము. ఇలా మంచు పడినప్పుడు కూడా అక్కడ ఆ మంచు మీద జారుడుగా వెళ్లేందుకు కూడా కొన్ని ఆటలు వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఈ సమయంలో కూడా ఆ మంచులో చిక్కుకొనిపోయి ఒక 7 మంది కూడా చనిపోవటం జరిగింది రీసెంట్ గానే. అవును, ఖచ్చితంగా నేను ఎందుకంటే ఇలాంటి టైంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలే మనల్ని చాలా వరకు కూడా కాపాడుతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కూడా మీరు అన్నట్లుగా చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ముందుగానే అవసరం. ఎందుకంటే ఇలాంటి విపత్తులకి ఇది మానవ ప్రేరేపితమైనటువంటి విపత్తు అనడం కన్నా ప్రకృతి విపత్తులుగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రకృతి విపత్తులను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మరి అలాంటి సందర్భంలో అలాంటి వాటి నుంచి నష్ట తీవ్రతను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్సే ప్రభుత్వాల ముందు ఉంటాయి కాబట్టి అది ప్రజలు పాటించాల్సినటువంటి బాధ్యత కూడా విధులు కూడా పరిపక్వంగా ప్రజల మీద ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా దీనికి సంబంధించిన తగు చర్యలు తీసుకోవాలి. బయటికి రాకుండా అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ మానుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. సాధారణంగా అమెరికాలో ఉన్నటువంటి మంచు తుఫాను తీవ్రత అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా కేవలం ఒక షార్ట్స్ గానో లేకపోతే రీల్స్ గానో వీడియోస్ గానో చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా హెవీగా డేంజరస్ గా కూడా సిచ్యువేషన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మంచు తుఫాను వచ్చిపోయిన తర్వాత దాని తీవ్రతను ఆ మంచు మొత్తాన్ని తీసేయడం, సో ఎక్కడికక్కడ కంపబడి మంచు లోపల ఇల్లు మొత్తం పేరుకుపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ లేక సరైనటువంటి ఇది లేక అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో బయట ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది ప్రాణ నష్ట తీవ్రతకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ప్రస్తుతం ఎంత మైనస్ డిగ్రీస్ లో ఉంది సిరాజ్? సో ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రెజెంట్ అయితే మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 15 అంగుళాల కంటే ఎక్కువగా మంచు కురిసేటువంటి ప్రాంతాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. 15 అంగుళాలు అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటిది 7 సెంటీమీటర్లకు సంబంధించి కూడా మంచు పడేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో కూడా 2 అడుగులకి మాత్రమే పరిమితమైనటువంటి ఛాన్స్ ఉందనేది మాత్రం అమెరికా నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం సో న్యూయార్క్ నగరంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి పార్కుల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో వన్స్ మంచు తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత విద్యుత్ని పునరుద్ధరించడం కావాల్సినటువంటి కార్యకలాపాలు నిర్వహించేటువంటి బాధ్యతను మాత్రం అమెరికన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అప్పటి వరకైతే మాత్రం విమానాలు రద్దు, అదేవిధంగా రైళ్లకు సంబంధించిన అదేవిధంగా బస్ సేవలకు సంబంధించినటువంటి సేవలు కూడా ఎక్కడికక్కడ నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అమెరికాలో కనబడుతుంది. రైట్, స్టే విత్ us సిరాజ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అమెరికాలో ఈశాన్య ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జనాభా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరొక వైపు అక్కడ చూసుకుంటే జనాలు కనీసం బయటికి రావడానికి కూడా అక్కడ పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించడం లేదు. ఎక్కడికక్కడ కూడా ఇళ్ల ముందర పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా ఈ మంచులో కప్పుకుపోయి ఉన్నాయి. ఇళ్ల నిండా కూడా మంచు కప్పుకుపోయినటువంటి దృశ్యాలే అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. మరొక వైపు చూస్తే కనుక ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరగటానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హై అలర్ట్గా ఉండమని చెప్పైతే అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఇక వీటన్నిటి నేపథ్యంలోనైతే ఇప్పుడు మనం చూస్తే కనుక న్యూయార్క్ నగరం మొత్తం కూడా మంచుతోనే నిండిపోయినటువంటి దృశ్యాలే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి తప్పితే అక్కడ ఇంక ఏమీ కూడా కనిపించడం లేదు. చెట్లు ఉన్నా లేకపోతే అక్కడ ఇంకేదైనా మార్గం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ అది మొత్తం కూడా ఒక మంచుతో కప్పుబడిపోయి ఒక మంచు నగరంలా మారిపోయింది న్యూయార్క్ సిటీ.